నేపాల్లో పరిస్థితులు అల్లకల్లోలంగా మారాయి. దేశంలో అంతులేని అవినీతి ఆరోపణలు, సోషల్ మీడియా బ్యాన్తో చెలరేగిన నిరసనలు హింసాత్మక పరిస్థితికి చేరాయి. ఈ నిరసనలతో దిగొచ్చిన ప్రధాని, అధ్యక్షుడు, కేంద్ర మంత్రులు తమ పదవులకు రాజీనామా చేశారు. అయినప్పటికీ నిరసనలు ఆగడం లేదు. జన్జే పేరుతో ప్రారంభమైన ఈ నిరసనలు ప్రస్తుతం హింసాత్మకంగా మారాయి. ఈ నేపథ్యంలో రాజకీయ నేతల ఇళ్లే లక్ష్యంగా నిరసనకారులు దాడులు చేస్తున్నారు. దీంతో ప్రస్తుతం నేపాల్ దేశమంతటా ఆందోళనకరమైన వాతావరణం నెలకొంది. దీంతో ఆ దేశ ఆర్మీ రంగంలోకి దిగింది. పాలనను తన చేతిలోకి తీసుకుంది. ఇప్పటి వరకు ఈ అల్లర్లలో 22 మందికి పైగా మృతి చెందారు.